కోడూరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ అయ్యప్ప స్వామి దేవస్థానంలో నిత్య సద్ది కార్యక్రమంలో భాగంగా మంగళవారం కోడూరు గ్రామానికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి బీజేపీ నాయకులు కొండవీటి రామకృష్ణ ఆధ్వర్యంలో వారి కుమారులు సురేష్ సునీత దంపతులు రాజేష్ సాయి దుర్గా దంపతులచే నిత్య సద్ది కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా అవనిగడ్డ శాసన సభ్యులు డాక్టర్ మండలి బుద్ధప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను కొండవీటి రామకృష్ణ, సురేష్, రాజేష్ దంపతులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో కోడూరు మండలంలోని అయ్యప్పలు, గోవింద స్వాములతో పాటు కూటమి నేతలు పాల్గొన్నారు. కోవిడ్ టైంలో మనం ఎంత కష్టపడ్డామో, ఎన్ని బాధలు ఉన్నామో అందరూ తెలుసు స్వామి. ఆ టైంలో ఇల్లు వదిలి బయట పెట్టుకోవడం లేదు ఎవరు కూడా. కానీ రామకృష్ణ గారు ఆ టైంలో నిరుపేదలు ఎవరైతే ఉన్నారో, ఆహారానికి ఎవరు కష్టపడుతున్నారో, బాధపడుతున్నారో వాళ్ళని గమనించి వాళ్ళ వరకు ప్రత్యేకించి ఆ భోజనాలు తయారు చేసి ఇళ్లకు పంపించారు. ఆయన కోవిడ్ కూడా లెక్క చేయకుండా ఆ టైంలో ఆ సహకారం చేద్దాం అనేది బాబు మహాత్మ ఎవరు కూడా చేయలేదు. ఒక ఇంట్లోనే పిల్లల మధ్యన, భార్య భర్తల మధ్యన మన కుటుంబంలో మాట్లాడుకోవాలంటే మనం మాస్క్ పెట్టుకుని దూరంగా ఎడం ప్రయత్నించాం. ఎక్కడికి బ్యాంకులో వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ప్రశ్నలు కూడా దూరం అని చెప్పేసి గ్యాప్ మెయింటైన్ చేశాం. అలాంటి టైంలో కూడా రామకృష్ణ గారు ఆయన యొక్క ఆరోగ్యం కూడా లెక్క చేయకుండా ప్రతి ఇంటికి ఆహారాన్ని పంపించి మొత్తం కోవిడ్ టైంలో కూడా అంతా కూడా ఆయన బాగా హెల్ప్ చేశారు. అలాగే మన అయ్యప్ప స్వామి దేవస్థానాన్ని కూడా ఆయన శక్తి కొలది ఎన్నో బాగా మనకి తోడ్పడుతున్నారు. దాని కార్యక్రమం కూడా